రేయ్ సాయంత్రం తొందరగా వచ్చేసాయి, అందరూ కలిసి సినిమాకి వెళ్దాం. ఏంట్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, సడన్ గా సైలెంట్ అయిపోయేంటి? రేయ్ ఇక్కడ ఎవరిని చూసినా శ్వేతలాగా శ్వేత ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారా, అందుకని ఇక్కడ బే బే అది కాదురా బే బే. సర్లే సాయంత్రం తొందరగా వస్తావుగా శ్వేతం తిప్పేసి. బే వస్తావా రా? బే బే బే. కొలంబస్ 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 కొలంబస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, సిగరెట్ ఉందా? స్టూపిడ్. నీ దగ్గర ఉందా? పోరా. ఎక్స్క్యూజ్ మీ, సిగరెట్ ఉందా? ఉందా లేదా? అరే చెప్పవే బాబు, ఉందా లేదా? చెప్పమంటే అదే నీతోటి. అబ్బా మాట్లాడవే బాబు, సిగరెట్ ఉందా లేదా? అరే నిన్నేనా అడిగేది, సిగరెట్ ఉందా లేదా? జేబులు ఎంత ఉన్నాయి? ఆహా రూపాయి. సిగరెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు కానీ నీకు చెక్స్ షర్టు జీన్స్ ప్యాంటు ఏం చేస్తావు రూపాయి తోటి? అవును బాబు, ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు? బై రోడ్ నడిచి వెళ్తావా? బస్సులో వెళ్తావు అమ్మా, టికెట్ లేదు, వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా? చెప్పవే బాబు, మాట్లాడమంటే. అరే రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు? బాబు నువ్వు ఒక్కడే వచ్చావా, ఇంకేదైనా బ్యాచ్ దిగిందా? అంత సీరియస్ గా ఇస్తున్నావు ఏంటి? పళ్ళు కొరుకుతున్నావా? కొడతావా? కొట్టు కొట్టవా, కొట్టు 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 కొట్టవా ఏంటి? చూడండమ్మా, ఇందాక నుంచి అడుగుతున్నాను, ఒక్క మాట సమాధానం చెప్పడం. ఏం పౌరుషం లేదా? వినపడదా? చెవుడా లేకపోతే మూగోడువా? ఎవరా ఎవరా మొగడు? నాకు మాట్లాడరా, నాకు మాట్లాడరా. ఏరా ఏ భాషలో మాట్లాడమంటావు? తెలంగాణ, రాయలసీమ, నెల్లూరా? చెప్పరా. సార్ తప్పుగా అనుకోకండి సార్, మేమంతా జెమినిటీ వాళ్ళం సార్. ఏం లేదు, టేక్ ఇట్ ఈజీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టారు సార్. అటు చూడండి సార్, వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్. అవును సార్, పబ్లిక్ లో ఓర్పు సహనం ఎంతవరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం సార్. అంతే సార్. ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్ సార్. ముందే చెప్పుంటే ఈ గొడవ అయ్యేది కాదు కదా. నాకు బాగా మాట్లాడచ్చు, బాగా మాట్లాడతాను, బాగా మాట్లాడతాను. బే బే నా కారా యాక్సిడెంట్ అయింది. నాకేం కాలేదు, కార్ డ్యామేజ్ అయింది వర్క్ షాప్ లో. ఏంటిది? Really? ఈ రంబెప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు. ఇండియాకి 1999 లో కార్గిల్ వారు వచ్చిందని చీటీ తీసి చెప్పింది ఈ రంబే. రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ. అమ్మా తమరి పేరేమిటి? నాకు తర్వాత, ముందు ఈయనకి చెప్పండి. అయ్యగారిక? రంబా అయ్యగారి పేరు మీద ఒక చీటీ తీ. అయ్యా తమరి పేరు? సీను. ఏ ఆయన మాట్లాడరా? లేదండి, ఆయన మూగవాడు. రంబా చీను వారి పేరు మీద చీటీ తందీరం బులచాతకరం ఒక మంచి తీ. పప్పారం బబ్లియాచారం మమలకాలవరం. అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి. ఇదేమిటి నారదుడు వచ్చాడు? అయ్యగారికేమో మాటలు రావని చెప్పారు, కానీ వచ్చిందేమో నారదుడు. ఈయనేమో మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు. ఈ నోరిప్పితే గొడవలు కల్లోలాలు అయిపోతాయి. ఈ హరిశ్చంద్రుడికి వ్యతిరేకం. అబద్ధాలంటే ఈయనకి తీపి తిన్నంత తేలిక. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ రంబ ఎప్పుడు నిజమే చెబుతుంది. అయ్యగారు ఖచ్చితంగా ఏంటి శ్వేత? లేదు, బయటికి వెళ్ళింది. బండి ఎక్కడే ఉంది? 2 వీలర్ వదిలేసి 4 వీలర్లో వెళ్ళింది. విక్రమ్ ఎవరు? అరే శ్వేత లోపలే ఉంది. శ్వేత్, మన సీన్ వచ్చాడు. లోపలికి రమ్మని చెప్పు. హలో, ఐఎమ్ సచిన్ చలపతి, సీను ఫ్రెండ్. ఐఎమ్ గ్రేట్ పెయింటర్, గ్రేట్ క్రికెటర్ ఆల్సో. ఇదేంటిది, మీ జుట్టు ఎలా ఉంది? కాకి కట్టేసిందా? చెప్పారా? శ్వేత వింటే బాగుంటుందిరా. నువ్వు మోగోళ్ళ నటిస్తా. నీకు నోరు లేదు, నాకు నోరు ఉంది, మాట్లాడు.
నిన్ను తీసుకురావడం వస్తుంది కదా. ఏస్తా. మళ్ళీ పీకాడు ఫోరు. ఏమైంది మళ్ళీ పోరా అంకుల్ త్వరగా రండి సచిన్ అతను పట్టేస్తున్నాడు కొట్టాడు సిక్స్. సారీ సీను ఐమ్ సారీ మళ్ళీ కొట్టాడు ఫోరు. సచిన్ అవుట్. ఇంకే పోయింది. కనీసం టెన్షన్ అన్న తప్పుతుంది ఛానల్ మార్చేస్తాను టేక్ ఇట్ ఈజీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది తెలుసా కొలంబస్ 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 హే సీను సర్ప్రైజ్ హౌ కమ్ ఈ ప్రోగ్రామ్ లో నువ్వు నాతో ఎప్పుడు చెప్పలేదే బాబు సిగరెట్ ఉందా లేదా చెప్పవే బాబు ఉందా లేదా 1 మినిట్ ఇప్పుడే వెళ్ళి ఆంటీ ఇంత పెద్ద టీవీ స్విచ్ ఎక్కడ రా అమ్మాయి రిమోట్ కూడా తీసుకెళ్ళిపోతున్నా బాబు. సత్యం ముందు స్విచ్ ఆడుకుందో చూడు. ఏమైంది ఏమైంది షాక్ కొట్టేసింది. నాకు మ్యాచ్ టికెట్ తీసుకొచ్చి నన్ను మటర్ చేయాలనుకుంటావా? ఆంటీ సీను టీవీలో వస్తున్నాడు రండి రండి తొందరగా రండి ఈ పేపర్ మూసేనా ఆగో, అది కాదు. ఇదిగో, ఇది పెట్టు. ఏంట్రా ఎంత చెల్లిస్తావు టీవీ పక్కన పని సూపర్ ఐడియా. నువ్వు పక్కన కొట్టు, నేను వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటుంది స్విచ్ అక్కడెక్కడ ఉంటుందో చూడరా. టీవీలో నీ ప్రోగ్రామ్ వస్తున్నట్టు మాకు చెప్పలేదే. ఎంత నీ ప్రోగ్రామ్ అయితే మనకు అంత దగ్గరే ఉండి చూడాలా. రారా ఏమిటంటే వెళ్ళిపోతున్నావు. ఏలే సార్, మీరు పెద్దోడు కదా, మీ పక్కన కూర్చొని టీవీ చూడాలంటే మాకు సిగ్గు. ఎందుకయ్యా ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? అంత మన వాళ్ళే కదా. రారా కూర్చో కూర్చో. ఏ సీను రా ఆ. కూర్చో కూర్చో అవును నీకు మాటలు రావని అతనితో చెప్పొచ్చుగా ఆ, చెప్తాడు. ఇంకా సేపట్లో మీరే చూస్తారుగా. ఏయ్ విక్రమ్ తర్వాత చదువుకోవచ్చు టీవీలో మన సీను రా రా వచ్చి చూడు టీవీలో కనిపిస్తాను చూడని ఆ రోజు పెద్ద పూజ కొట్టావు. ఇప్పుడు చూడు ఇంకొంచెం సేపట్లో నీకు గులాబ్ జామ్ అయిపోతుంది. అబ్బా. ఇప్పుడే పోవాలి పవర్ వాడు టీవీలో రావడం అది చూసి వీళ్ళు ఎంజాయ్ చేయడం